ఎన్ని కష్టాలొచ్చినా పార్టీకి అండగా నిలిచాం, మీకోసం కష్టపడ్డా, మిమ్మల్ని గెలిపించాం. పంచాయతీ ఎన్నికలన్నారు, ఆ తర్వాత మున్సిపల్స్ అన్నారు. అన్నిట్లో కష్టపడ్డా పార్టీ అభ్యర్థులను గెలిపించాం. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటని ఆ నాయకులు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా మా సంగతి పట్టించుకోరా అంటూ ఆ జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇంతకీ ఆ నాయకులెవరు? ఏ విషయంలో వారిలో ఇంత అసంతృప్తి? తెలంగాణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల సందడి ముగియడంతో హస్తం పార్టీలో నామినేటెడ్ పదవులపై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే అత్యధిక పంచాయతీలు, మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయడంలో నేతల దృష్టి ఇప్పుడు నామినేటెడ్ పదవులపై పడుతోంది. వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో మండల, జిల్లా స్థాయి నేతలు పోస్ట్ ప్లీజ్ అంటూ స్వరం పెంచుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 2 ఏళ్లు పూర్తయింది. ఇక మిగిలింది 3 ఏళ్లే. 3 ఏళ్లు అధికారంలో ఉండేలా నామినేటెడ్ పదవులను వీలైనంత త్వరగా తేల్చాలని కాంగ్రెస్ నేతలు రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులను కలిసి తమ అభిప్రాయం తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఈ కోటలో బీఆర్ఎస్ పాగా వేసింది. 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సీటుకే పరిమితమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించింది. ఎన్ని ఒత్తిళ్లొచ్చినా, సొంత పార్టీలో ఆదరణ లేకపోయినా అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరాయని, నామినేటెడ్ పదవులతో తమకు తగిన గుర్తింపు వస్తుందని ఆ నాయకులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. సగం కాలం గడిచిపోయినా తమను గుర్తించకపోవడంతో ఆ నాయకుల్లో ఆవేదన, ఆక్రోశం మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన పదవుల పందేరంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన నిర్మలా జగ్గారెడ్డి, గిరిధర్ రెడ్డికి మాత్రమే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇక జిల్లాకు చెందిన ఎవరికీ చెప్పుకోదగ్గ స్థాయిలో పదవులు రాలేదు. కనీసం జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయలేదు. గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, కొన్ని మార్కెట్ కమిటీలు మాత్రమే నియమించి చేతులు దులుపుకున్నారు. 2.5 ఏళ్లుగా అధిష్టానం ముఖ్య నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆశావహులు విసిగిపోయారు. సిద్దిపేట జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, ప్రతిష్టాత్మక సుడా చైర్మన్, డైరెక్టర్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మార్కెట్ కమిటీల పాలకవర్గాల భర్తీ గురించి ఊసేలేదు. మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల దేవస్థానం పాలక మండలి నియామక ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. ఇదే జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, పాపన్నపేట, రామాయంపేట మార్కెట్ కమిటీల పాలకవర్గాలు అతి గతి లేదు. మెదక్ జిల్లాలో దాదాపు అన్ని మార్కెట్ కమిటీలు ఖాళీగా ఉన్న పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ అధ్యక్ష పదవులు చేపట్టినా సంగారెడ్డి జిల్లాలో మాత్రం పెండింగ్లో పెట్టారు. నిర్మలా జగ్గారెడ్డినే అధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నారు. అవకాశం ఉన్నా నామినేటెడ్ పదవుల నియామకంపై అధిష్టానం నిర్లక్ష్యంగా ఉండడం కేడర్ నిస్తేజంగా ఉండిపోతుంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ఇప్పటిదాకా పదవులు ఇవ్వకపోవడంతో ఎవరికీ ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీని పరిపుష్టం చేయాలంటే నామినేటెడ్ పదవులతో క్యాడర్ని ఉత్సాహపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్గాలు, గ్రూపుల వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆలస్యమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు దక్కిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల సంఖ్యను బేరీజు వేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి గుర్తు చేస్తున్నారు.